తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా మనము త్రివేణి సంగమానికి అయితే మన సుమన్ టీవీ చేరుకుంది. సో ఇక్కడ ఒక్కసారి త్రివేణి సంగమం గురించి మనం మాట్లాడుకుంటే, త్రి అంటే మనకి మూడు, వేణి అంటే నది, త్రివేణి అంటే మూడు నదుల కలయికనే త్రివేణి సంగమం అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ త్రివేణి సంగమాన్ని మనం చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదంటే మీరు నమ్మండి. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంత మంచి ఏర్పాట్లు చేశారంటే, నదుల్లో మనము దీపాలు వెలిగించే వాళ్ళు కావచ్చు, ఎవరైతే భక్తులు వచ్చిన వాళ్ళు పుణ్య స్నానాలు చేసే వాళ్ళకైతే చాలా మంచి ఏర్పాట్లు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలతోనైతే ఈ వాటర్ లో ఎట్లాంటి ప్లాస్టిక్ కావచ్చు, దాంతో పాటు ఏవైతే పువ్వులు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ప్రతిదీ కూడా చేస్తున్నట్టు మనకు తెలుసా ఉంది. మనతో పాటు ఇక్కడ మనకి పక్కనే ఒక రెస్క్యూ టీం అనేది ఉంది. ఎందుకంటే ఈ త్రివేణి సంగమంలో చాలా మంది ఈ పుణ్య స్నానాలను ఆచరించడానికైతే చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు యూపీ సర్కార్ చాలా మంచి ప్రయత్నం అయితే చేసింది. పక్కన మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ దాదాపు 3 నుంచి 4 రెస్క్యూ టీమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే లోపల త్రివేణి సంగమాన్ని దర్శించుకునేందుకు ఎవరైతే బోట్ల సహాయంతో లోపలికి వెళ్తా ఉంటారండి. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి లోపల ఏమైనా జరిగినా కూడా ఆన్ ది స్పాట్ ఈ రెస్క్యూ టీమ్ అనేది అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యలు అనేది చేపడుతుంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. దీంతో పాటు ఇక్కడ త్రివేణి సంగమానికే ఎందుకు రావాలి అని అంటే, ఈ త్రివేణి సంగమాన్ని దాదాపు మనకి ఈ కుంభమేళ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు 800 నుంచి 900 ఏళ్ల చరిత్ర ఈ మనకి ఈ కుంభమేళకైతే ఉన్నట్టు మనకు తెలుసా ఉంది. ఎవరైతే మనకి దాదాపుగా అఘోరీలు కావచ్చు, నాగసాధువులు, అదేవిధంగా చాలా మంచి అంటే దిగంబరులు అని చెప్పుకుంటా ఉంటాము. సో వాళ్ళందరూ కూడా ఈ కుంభమేళ అనేది జనవరి 13 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 26 తారీఖు వరకు కూడా ఇదంతా కూడా ఈ మహాకుంభమేళ అనేది జరుగుతుంటది. కాకపోతే దీంట్లో కొన్ని రోజులు అనేటివి ఉన్నాయి. సో స్పెసిఫిక్ గా ఆ డేస్ లో మనము ఈ పుణ్య స్నానాలు, ఈ రాజ స్నానాలు మనం చేసినట్లయితే సర్వ పాపాలు పోతాయి, పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు కూడా దీంట్లో తొలగిపోతాయని చెప్పేసి ప్రజల ప్రగాఢ నమ్మకం. సో ఈ మహాకుంభమేళలో ఏదైతే త్రివేణి సంగమంలో రాజస్నానం అని చెప్పుకుంటా ఉంటున్నాను. సో ఈ రాజస్నానాలకి చాలా విశిష్టత ఉంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో దీంట్లో ఒకసారి మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏవైతే రాజస్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకైతే ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసా ఉంది. ఈ మహాకుంభమేళలో ముఖ్యమైనటువంటి రోజులుగా మనం చెప్పుకుంటా ఉన్నాము. దీంట్లో పుష్య పౌర్ణమి జనవరి 13 రోజు మొదలైతే దీంట్లో పవిత్రమైనవి ఒక దాదాపు 6 ఉన్నాయండి. సో ఈ 45 డేస్ లో ఈ రాజస్నానాలు చేసే దాంట్లో మకర సంక్రాంతి గురించి మనం స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి. సో మకర సంక్రాంతి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఆ రోజు నాగసాధువులు కావచ్చు, అఘోరీలు వాళ్ళంతా కూడా అంటే ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ గడియల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఆ టైంలో అసలు వాళ్ళు ఎక్కడికి నుంచి వస్తారు, ఎప్పుడు వెళ్ళిపోతారు అనేది కూడా ఒక అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. సో వాళ్ళు చేసిన తర్వాతనే మనం చేస్తే మనలో ఉన్న పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి అనేది మనకి ఇక్కడ కొంతమంది నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. దాంతో పాటు 3వ రోజు గురించి మనం మాట్లాడుకుంటే జనవరి 29 మౌని అమావాస్య. దాంతో పాటు ఫిబ్రవరిలోకి వెళ్తే వసంత పంచమి 3rd వస్తుందండి. ఫిబ్రవరి 3rd రోజు కూడా చాలా పవిత్రమైన రోజుగా మనకు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఫిబ్రవరి 12 గురించి మాట్లాడుకుంటే మాఘ పౌర్ణమి అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఫైనల్ డే అది చాలా 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 క్రూషియల్ డేగా మనం చెప్పుకుంటా ఉంటాము, మహాశివరాత్రి. సో మహాకుంభమేళకి అతీతంగా చాలా వరకు కూడా పవిత్రంగా భావించేటువంటి అఘోరీలు, నాగసాధువులు, మన ఎవరైతే భక్తులు ఎవరైతే వస్తా ఉంటారో ఆ రోజు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని పాపాలు చేసినా కూడా, ఎన్ని పాపాలు ఉన్నాయో, పూర్వజన్మలు ఎన్ని పాపాలు ఉన్నాయి అన్ని కూడా తొలగిపోతాయని చెప్పేసి కొంతమందిలో అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా మంచి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కావచ్చు, ప్రతిదీ ఇక్కడ మనకి ఊడ్ చేయడము, ఎక్కడైనా డస్ట్ ఉన్నా కూడా, లేకపోతే ఏమైనా మనకి పువ్వులు అలాంటివి ఏమైనా పడ్డా కూడా ప్రతిదీ కూడా మనకి వాళ్ళు తొలగిస్తా ఉన్నారు. చాలా మంచి సిబ్బంది ఎవరైతే మనకి ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి అధికారులతోనైతే పర్యవేక్షిస్తా ఉన్నారు. ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది ప్రతిదీ చెప్తా ఉన్నారు. సో దీంట్లో మనము ఖచ్చితంగా త్రివేణి సంగమం గురించి మనం మాట్లాడుకోవాలా. ఏదైతే మనకి త్రి అంటే మనకి 3, వేణి అనగా నది. ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడైతే ఉంది.
సో ప్రయాగ్రాజ్ అనే పేరు ఎందుకు వచ్చింది? సో గంగా, యమున, సరస్వతి నదుల సంగమమే త్రివేణి సంగమం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది, యమునా నది ఆకుపచ్చ రంగులో ఉంటుంది, సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కుంభమేళనైతే నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ సాధు సంతులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ మహాకుంభమేళలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే మాత్రం సర్వ పాపాలు తొలుగుతాయనేది ప్రజల ప్రకటన. సో ఈ రోజు గురించి మనం మాట్లాడుకుంటే జనవరి 10వ తేదీ. సో దాదాపు ఇంకా 3 రోజుల్లో కూడా ఈ మహాకుంభమేళ, ఈ పుణ్య స్నానాలు స్టార్ట్ అవుతాయని చెప్పి తెలుస్తా ఉంది. ఈ 3 రోజుల ముందే ఇట్లాంటి పరిస్థితి ఉందంటే దాదాపు ఇంకా 3 రోజుల్లో ఈ ఏదైతే ప్రయాగ్రాజ్ కావచ్చు, ఈ త్రివేణి సంగమం పూర్తిగా కూడా కాషాయమయం అవుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ కొంతమంది సాధువులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడున్న లైవ్ అప్డేట్ గురించి ప్రతిదీ కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు చేరవేసే పనిలో ఉంటది. ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఏవైతే మనకి పారిశుద్ధ కార్మికులతోనైతే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా డస్ట్బిన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఏదైతే ఈ త్రివేణి సంగమంలో ప్లాస్టర్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని చెప్పేసి యూపీ సర్కార్ ఒక సంకల్పం అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపుగా డస్ట్బిన్ల గురించి మాట్లాడుకుంటే మనకి 10 నుంచి 20 మీటర్ల దూరంలోనే ఇట్లాంటి డస్ట్బిన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా వాటర్ లో ఎలాంటి ప్లాస్టిక్ వేయద్దు అని చెప్పేసి చాలా వరకు కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు మనము నది ప్రవాహంలో మనం చూసుకుంటే నార్మల్ గా ఇక్కడ చాలా పెద్ద పెద్ద మిషన్స్ తోనైతే మనకి కొన్ని బోట్ల సహాయంతో, మిషన్స్ సహాయంతోనైతే ప్లాస్టిక్ ని తీసేయడము, ఏమైనా చెత్రం ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా అవి తీసేటట్టు ఇక్కడ కొన్ని మిషన్స్ తోనైతే, ఆ మిషనరీ సహాయంతోనైతే తీస్తున్నట్టు మనకు తెలుసా ఉంది. చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు, సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్.